హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో ఏంటంటే, మన సబ్స్క్రైబర్ ఒకతను కోటిరెడ్డి గారు అనే అతను 18x36 సైజు కలిగినటువంటి ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్లో ప్లాన్ గీసి ఇవ్వండి సార్ అని చెప్పి మనకి మెసేజ్ పెట్టారండి. ఆయన కోరిక మేరకు ఈ వీడియో చేయటం జరిగిందండి. ఇది 18 అడుగులు వెడల్పు, 36 అడుగులు లెంత్ ఉందండి. ఈస్ట్ ఫేసింగ్, తూర్పు వైపు మెయిన్ రోడ్ ఉంది. ఈస్ట్ ఫేసింగ్ ప్లాన్. ఈ గోడ కట్టుబడులన్నీ కూడా పోను. మిగిలిన ప్లేస్లో డబుల్ బెడ్రూము, హాలు, అటాచ్డ్ బాత్రూమ్స్, కిచెను, పార్కింగ్ ఏరియా వచ్చే విధంగా ప్లాన్ గీశాను. దీన్ని సింగిల్ బెడ్రూమ్గా కూడా చేసుకోవచ్చు. ఇంకా 2-3 విధాలుగా కూడా ఈ ప్లాన్ని చేంజ్ చేసుకోవచ్చు, మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. అది వాళ్ళ ఇష్టంతో నన్ను సంప్రదిస్తే అది నేను వాళ్ళకి పర్సనల్గా కానీ ఇట్లా వీడియోల రూపంలో కానీ ప్లాన్లు గీసి ఇవ్వగలుగుతాను అన్నమాట. అలాగే మీకు ఏదైనా ప్లాన్ కావాలన్నా కూడా నాకు మెసేజ్ చేయవచ్చు. ఖచ్చితంగా మీకు నేను ప్లాన్ గీసేట్టుగా ప్రయత్నం చేస్తాను. ఓకే, వీడియోలోకి వెళ్దాం. ఇది మెయిన్ రోడ్ అండి. మెయిన్ రోడ్ వచ్చేసి తూర్పు వైపు ఉంది. ఇది గేటు ఎంట్రన్స్ వచ్చేసి మనకి మెట్ల కొలత పోను 8.5 x 11.5 అడుగులు ఖాళీ వరండా పార్కింగ్ ఏరియా వచ్చింది. ఇటు లెఫ్ట్ సైడ్ ఆగ్నేయంలో మెట్లు తీసుకున్నాను. మెట్లకి 6 అడుగులు తీసుకున్నాను, విశాలంగా ఉండటం కోసం 6 అడుగులు తీసుకున్నాను. మీరు తగ్గించుకోవచ్చు కావాలంటే 6 అడుగులు. ఈ ఆరో మార్క్ చూపించిన విధంగా పైకి ఎక్కేట్లుగా మెట్లని ఏర్పాటు చేసుకోవాలి. మీరు 2 స్టేర్లు వేసుకున్నా, 3 స్టేర్లు వేసుకున్నా, ఎన్ని స్టేర్లు వేసుకున్నా కూడా ఇదే విధంగా కంటిన్యూషన్ చేసుకోవచ్చు. అలాగే ఇది మెయిన్ డోర్ అండి. హాల్లోకి ఎంటర్ అవ్వగానే ఇది మెయిన్ డోరు. ఈ మెయిన్ డోర్ పక్కనే విండో ఇచ్చాము. హాల్లోకి ఎంటర్ అవ్వగానే హాల్ సైజ్ వచ్చేసి 7x15 వచ్చిందండి. 7 అడుగులు పొడవు వచ్చింది, 15 అడుగులు వెడల్పు వచ్చింది. ఈ హాల్లో ఈ కార్నర్లో టీవీ యూనిట్ ఏర్పాటు చేసుకోవచ్చు. అలాగే ఈ సెంటర్లో కావాలన్నా కూడా టీవీ యూనిట్ని ఏర్పాటు చేసుకోవచ్చు. ఇటువైపు దక్షిణం వైపు విండో కానీ లేదా వెంటిలేటర్ కానీ ఏర్పాటు చేసుకోండి. విండో పెట్టుకోవాలంటే మనకు కొంత ప్లేసు ఉంటే మంచిది. ఎవరిది అబ్జెక్షన్ లేకపోతే విండో పెట్టుకోవచ్చు, లేదా వెంటిలేటర్ ఏర్పాటు చేసుకోండి. ఇటు ఉత్తరం వైపు మనకంటూ ఖాళీ ప్లేస్ అడుగున్నర గొంతు ఉంది కదా, సందు. మనం ఇక్కడ ఖచ్చితంగా విండో కానీ డోర్ కానీ ఏర్పాటు చేసుకోవచ్చు అనమాట. హాల్ వచ్చేసి 7x15 సైజు హాల్. కిచెన్ వచ్చేసి 5x7.5 వచ్చిందండి. 5 అడుగులు పొడవు వచ్చింది, 7.5 అడుగులు వెడల్పు వచ్చిందనమాట. ఇటువైపు దక్షిణం గోడకి వెంటిలేటర్ ఏర్పాటు చేసుకోండి. లెంటల పైన సిమెంట్ జాలీతో వెంటిలేటర్ ఏర్పాటు చేసుకోండి. అలాగే ఈ కిచెన్కి ఇటు హాల్లోకి వెళ్ళే విధంగా డోర్ని కానీ ఆర్చిని కానీ ఏర్పాటు చేసుకోవచ్చు. లేదా ఇటువైపు ఇక్కడ విండో ఉన్న స్థానంలో ఇక్కడ డోర్ పెట్టుకొని ఇటువైపు కూడా ఎంట్రన్స్ పెట్టుకోవచ్చు అనమాట. అది మీ ఇష్టం. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈశాన్యం మూలలో, తూర్పు ఈశాన్యం మూలలో దేవుడి మందిరం ఇక్కడ ఈ విధంగా ఏర్పాటు చేసుకోండి. ఇటు మెట్ల వైపు కూడా ఒక విండో ఏర్పాటు చేసుకోండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి 10 అడుగులు పొడవు వచ్చింది, 7.5 అడుగులు వెడల్పు వచ్చింది. 10x7.5 సైజు మాస్టర్ బెడ్రూమ్కి ఇట్లా హాల్లోకి వచ్చే విధంగా ఇక్కడ డోర్ ఏర్పాటు చేసుకోవాలి. తర్వాత మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. అటాచ్డ్ బాత్రూమ్ వచ్చేసి 5x6.5 సైజు వచ్చిందండి. 5 అడుగులు పొడవు వచ్చింది, 6 అడుగులు వెడల్పు వచ్చింది. ఈ అటాచ్డ్ బాత్రూమ్కి లెంటల పైన వెంటిలేటర్లు, సిమెంట్ జాలీతో వెంటిలేటర్లు ఏర్పాటు చేసుకోండి. ఇటు పడమర వైపు, ఇటు దక్షిణం వైపు వెంటిలేటర్లు ఏర్పాటు చేసుకోండి. అలాగే ఇక్కడ బెడ్రూమ్కి ఇటు దక్షిణం వైపు మీరు విండో ఏర్పాటు చేసుకోవచ్చు. ఒకవేళ విండో కుదరని పక్షంలో విండో ఏర్పాటు చేసుకున్నా కూడా పైన లెంట్ల పైన వెంటిలేటర్ ఏర్పాటు చేసుకోండి. అలాగే చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చేసి 10x7 అడుగుల సైజు వచ్చిందండి. 10 అడుగులు పొడవు వచ్చింది, 7 అడుగులు వెడల్పు వచ్చింది. ఇక్కడ తూర్పు ఈశాన్యంలో డోర్ ఏర్పాటు చేసుకోండి. అలాగే ఇటు ఉత్తర ఈశాన్యంలో కూడా డోర్ ఏర్పాటు చేసుకోవచ్చు, లేదా విండో ఏర్పాటు చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ బెడ్రూమ్ నుండి అటాచ్డ్ బాత్రూమ్ ఇవ్వటం జరిగింది. అంటే అటాచ్డ్ బాత్రూమ్గా మాకొద్దు అనుకుంటే ఇది ఈ గోడని క్లోజ్ చేసేసుకొని ఇటువైపు ఇక్కడ డోర్ ఉంటుంది కదా, ఈ సందు 1.5 సందు ఇచ్చాను. ఈ సందులోంచి ఈ విధంగా లోపలికి రావచ్చు అనమాట. ఈ విధంగా లోపలికి వచ్చి ఇక్కడ దీనికి డోర్ ఏర్పాటు చేసుకుంటే కామన్ టాయిలెట్ అయింది. కామన్ టాయిలెట్గా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే అటాచ్డ్ బాత్రూమ్గా యూజ్ చేసుకోవచ్చు. అది మీ ఇష్టం. అందుకని నేను 2 వైపులా కూడా అవకాశం ఇచ్చాను అనమాట. నెక్స్ట్ ఇది వాష్ ఏరియా కింద యూజ్ చేసుకోవచ్చు అనమాట, ఈ ఖాళీ ప్లేస్ని. నెక్స్ట్ బెడ్రూమ్స్ వచ్చినాయి, హాల్ వచ్చింది, కిచెన్ వచ్చింది.
ఇది వచ్చేసి పార్కింగ్ ప్లేస్ అండి. పార్కింగ్ ప్లేస్ వచ్చేసి 8.5 అడుగులు ఇంటూ 11.5 వచ్చింది. 11.5 పొడవు వచ్చింది, 8.5 అడుగులు వెడల్పు వచ్చింది. ఇది మెయిన్ గేట్ కదా. మెయిన్ గేట్ని స్టీల్ గేట్ ఏర్పాటు చేసుకోండి. ఒకవేళ కుదరని పక్షంలో జింక్ పైపులతో ఏర్పాటు చేసుకోండి. ఐరన్ పైపులు అయితే త్వరగా పాడైపోతాయి అన్నమాట. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చిన్న మనవి ఏంటంటే, మీకు షార్ట్ వీడియోస్ పెడుతున్నాం కదా, ప్రతి దానికి కూడా ఇప్పుడు ఈ వీడియోకి ప్రతి వీడియోకి కూడా ప్రతి ప్లానింగ్ కూడా షార్ట్ అండ్ ఫుల్ వీడియో 2 వీడియోలు వస్తాయన్నమాట. షార్ట్ వీడియో అనేది స్పీడ్గా చెప్పడం జరిగింది. దీంట్లో కొంచెం స్లో అయినా కూడా మీకు పూర్తి వివరణ అనేది ఇస్తాను. ఇదే ప్లాన్ని మీరు ఎన్ని రకాలుగా అయినా, ఎన్ని మోడల్స్లో అయినా కూడా మనం గీసుకునే అవకాశం ఉంటుందన్నమాట. అలా కావాలనుకున్న వాళ్ళు నాకు ఫోన్ చేస్తే నేను మీకు పర్సనల్గా కానీ ఇలా వీడియో రూపంలో కానీ ఇవ్వగలుగుతాను. నా ఫోన్ నెంబర్ 9908817836. ఓకే అండి, ధన్యవాదములు.